కండిషనల్ ఫార్మాటింగ్ ప్రీడిఫైన్గా కాకుండా మనం మనకిష్టం వచ్చినట్లుగా కస్టమ్గా పెట్టుకోవచ్చు. అదే కస్టమ్ కండిషనల్ ఫార్మాటింగ్ అంటాం. అంటే యూజర్ డిఫైన్డ్, మనకి వాల్యూస్ని ఏ విధంగా హైలైట్ చేయాలో ఆ విధంగా హైలైట్ చేసుకునే దానికి కస్టమ్ కండిషనల్ ఫార్మాటింగ్ని అప్లై చేయొచ్చు. సో మనకు కావాల్సిన డేటా ఇది కాబట్టి ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా షిఫ్ట్ క్లిక్ చేయండి, సెలెక్ట్ అయింది. సో ప్రతిసారి ఈ డేటాని ఇలా సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ దీనికి ఒక నేమ్ ఇచ్చేసేయండి, డేటా అనే నేమ్ ఇచ్చేసేయండి. సో బయట క్లిక్ చేసినా కానీ మీకు హైలైట్ కావాలన్నప్పుడు సింపుల్గా ఈ డేటా అనే దాని మీద క్లిక్ చేస్తే ఇది హైలైట్ అయిపోతుంది. ఇప్పుడు హోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్లో డైరెక్ట్గా ఇంతకు ముందర మనం డేటా బార్స్, కలర్ స్కేల్స్ ఇవన్నీ తీసుకున్నాం. అలా కాకుండా ఇక్కడ హైలైట్ సెల్ రూల్ అని ఉంది. ఇవి కస్టమ్ కండిషనల్ ఫార్మాటింగ్ సంబంధించిన రూల్స్ అనమాట. గ్రేటర్ దాన్ అని ఇచ్చి ఇప్పుడు గ్రేటర్ దాన్ సింబల్ ద్వారా మనం ఈ యొక్క కండిషనల్ ఫార్మాటింగ్ని పెట్టబోతున్నాం. ఫార్మాట్ సెల్స్ దట్ ఆర్ గ్రేటర్ దాన్, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఏదో 458 అని తీసుకోండి. గ్రేటర్ దాన్ 400 అని ఇస్తాం. చూడండి, 400 కంటే ఏవైతే ఎక్కువ ఉన్నాయో వాటిని మాత్రమే ఇక్కడ ఇది ఫార్మాటింగ్లో తీసుకోండి. అది కూడా లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్ టెక్స్ట్ అలా అన్నమాట. అదే ఓన్లీ అబోవ్ 800 పెడతాం. ఇప్పుడు చూడండి, చాలా తక్కువ వాల్యూస్ మాత్రమే ఇక్కడ లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్ టెక్స్ట్. లైట్ రెడ్ ఫిల్ ఉంది, డార్క్ రెడ్ టెక్స్ట్ ఉంది, అవి మాత్రమే హైలైట్ అయ్యాయి, మిగతావి హైలైట్ కాలేదు. ఓకే అని ఇచ్చామనుకోండి, చూడండి ఏవైతే కండిషన్ పెట్టామో అవి మాత్రమే హైలైట్ అయ్యాయి. కంట్రోల్ జెడ్ యూజ్ చేస్తాను, ఆ ఫార్మాట్ పోయింది. మరి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వెళ్ళి మీరు లెస్ దెన్, బిట్వీన్, ఈక్వల్ టు ఇట్లా రకరకాల కండిషన్స్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిట్వీన్ 500 అండ్ 600 అనుకుందాం. మరి ఈ 500, 600కి మధ్యలో ఉన్న వాల్యూస్ ఏ విధంగా హైలైట్ కావాలి అనేది కూడా మనం సెట్ చేయొచ్చు. లైట్ రెడ్ ఫిల్, లేదంటే సింపుల్గా రెడ్ టెక్స్ట్, లేదంటే రెడ్ బార్డర్, ఎలా కావాలంటే అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ రెడ్ టెక్స్ట్, లేదంటే లైట్ రెడ్ ఫిల్, ఇలా హైలైట్ చేసుకోవచ్చు. మరి కంట్రోల్ జెడ్ యూజ్ చేస్తాను. సో క్యాన్సిల్ అయిపోయింది మనం చేసిన ఫార్మాట్. ఇక కండిషనల్ ఫార్మాటింగ్లో ఇక్కడ ఆల్రెడీ ఉన్న కలర్ స్కేల్స్ని సెలెక్ట్ చేసి వాటికి కూడా రూల్స్ పెట్టుకోవచ్చు. చూడండి, ఫార్మాట్ ఆల్ సెల్స్ బేస్డ్ ఆన్ దేర్ వాల్యూస్. మరి ఇక్కడ ఫార్మాట్ స్టైలు 2 కలర్ స్కేలా, 3 కలర్ స్కేలా అని ఉంది. మరి లోయెస్ట్ వాల్యూ ఏంటి, మిడ్ పాయింట్ ఏంటి, మ్యాక్సిమం పాయింట్ ఏంటి, ఇలా ఉంది. లోయెస్ట్ వాల్యూ ఇలా ఉండాలి అనుకుందాం, మార్చేస్తున్నాం. అంటే 3 కలర్ వాల్యూ వస్తుంది. మిడ్ పాయింట్ ఎలా ఉండాలి, హైయెస్ట్ వాల్యూ ఇలా ఈ కలర్ తోటి ఉండాలనుకుందాం. మరి ఫైనల్గా ఓకే ఇచ్చినట్లయితే మనం పెట్టిన కండిషన్ ప్రకారం ఇలా వస్తుంది. అంటే ఇక్కడ ఫార్మాటింగ్లో కలర్ స్కేల్స్లో ప్రీడిఫైన్డ్ ఇవి కాకుండా మనం రూల్స్ని సెట్ చేసుకోవచ్చు. అట్లనే డేటా బార్స్కి కూడా రూల్స్ని మనం సెట్ చేసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా బార్స్ ఏదో ఒకటి తీసుకుంటాం. ఆ డేటా బార్స్కి ఇక్కడ రూల్స్ ఇలా రకరకాల రూల్స్ ఉంటాయి. ఏ రూల్ కావాలో ఆ రూల్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఓకే అంటే వస్తుందన్నమాట. ఓకే, ఫార్మాట్ కూడా మీరు ఆ యొక్క సెలెక్షన్ బట్టి సెలెక్ట్ రూల్ టైప్, ఫార్మాట్ ఓన్లీ యూనిక్ ఆర్ డూప్లికేట్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు అది ఎలా ఉండాలి, డూప్లికేట్ వాల్యూస్ లేదంటే యూనిక్ వాల్యూస్ ఎలా ఉండాలనేది మనం న్యూ ఫార్మాట్, ఆ యొక్క ఫార్మాట్ స్టైల్ కూడా మనం ఓన్గా సెట్ చేయొచ్చు. ఓకే, ఇలా మల్టిపుల్ వేస్లో మీరు రూల్స్ పెట్టుకునేదానికి అవకాశం ఉంది కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా. చూడండి, ఫార్మాట్ సెల్స్ ఫుల్ రెడ్ ఇచ్చేసాను. డూప్లికేట్ వాల్యూస్ ఏ ఉన్నాయో అవన్నీ రెడ్తో వచ్చేస్తాయి. కాల్చుంటే మీరు -59 ఇంకొక చోటు కూడా ఉంటుంది, చూడండి ఇక్కడ ఉంది. అట్లనే 771 ఇంకొక చోటు కూడా ఉంది. ఇలా మీరు కండిషనల్ ఫార్మాటింగ్ని సెట్ చేసుకోవచ్చు. ఫైనల్గా వద్దనుకుంటే మీరు ఆ యొక్క డేటాని సెలెక్ట్ చేసుకొని యాజ్ యూజువల్ మీరు ఇక్కడ క్లియర్ సెలెక్టెడ్ ఇట్లా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే.